అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక 2 మంత్స్ గ్యాప్ తీసుకొని వచ్చినందుకు ఐమ్ వెరీ సారీ. సో కొంచెం బేబీతో బిజీగా ఉన్నాను అండ్ ఆల్సో నాకు కూడా కొంచెం హెల్త్ చాలా కొంచెం ఇష్యూస్ ఉండే. సో ఇప్పుడు అంతా ఓకే, అంతా సెట్ అయిపోయింది. సో అందుకే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను. హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ అని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ నేను ఈ గ్యాప్ తీసుకోవటం అండ్ వీడియోస్ చేయటం వల్ల ఎవ్రీ వన్ కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే అర్థం చేసుకుంటున్నారు నన్ను. దానికోసం చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐ నో మీరు అర్థం చేసుకుంటారు. బికాజ్ ఎన్ని డేస్ గ్యాప్ వచ్చినా, మంత్స్ గ్యాప్ వచ్చినా ఆర్ ఈవెన్ ఇయర్ గ్యాప్ వచ్చినా సరే మీరు నాకు సేమ్ అదే సపోర్ట్తో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ చెప్పినా తక్కువే. బట్ ఈవెన్ దో మళ్ళీ చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ ప్రామిస్ నేను ఇప్పుడు కాన్స్టెంట్గా వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి నేను శ్రియాకి సాలిడ్ ఫుడ్ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. తనకి నేను యాక్చువల్గా వచ్చి 6th మంత్ నుండి కాకుండా 5th మంత్ 3rd వీక్ నుంచి ఎండ్ 3rd వీక్ ఇంకా ఒక 2 డేస్లో అయిపోతుంది అనగా ఆ టైం నుంచి తనకి సాలిడ్ స్టార్ట్ చేశాను. అండ్ అది ఎలా అనిపించింది ఏంటనేది నేను ముందు చెప్తాను మీకు. సో ఆ 5th మంత్ 3rd వీక్ ఎండ్ నుంచి నేను తనకి సాలిడ్ స్టార్ట్ చేసి మెల్లగా తనకి అలవాటు చేశాను. ఇప్పుడు ఆ సాలిడ్ జర్నీ తను ఎలా ఫుడ్స్ తీసుకుంటుంది, ఏమేమి పెడుతున్నాను అనేది మీతో షేర్ నేను ఫుడ్స్ ఏమేం పెడుతున్నాను అనేది ఒక్కటే కాకుండా నేను తనకి ఫుడ్స్ పెట్టాలి అనుకున్నప్పటి నుంచి ఆర్ పెడుతున్న టైంలో నేను ఏమేం తెలుసుకున్నాను, దాని నుంచి నేను డాక్టర్స్ నుంచి తెలుసుకున్నది కానీ ఇన్ఫర్మేషన్ ఆర్ నేను సొంతంగా ఏంటి ఇది పెడితే ఏంటి, అది పెడితే ఏంటి అని చెప్పి తెలుసుకున్నది ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బికాజ్ ఇది హెల్ప్ఫుల్ వీడియో అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో నేను నాట్ ఓన్లీ ఈ రీసెర్చ్ చేయటము లేదా తెలుసుకోవటము ఇదొక్కటే కాకుండా నేను బుక్స్ కూడా చదివాను అనమాట. లైక్ ప్రొఫెషనల్గా పీడియాట్రిషియన్స్ రాసిన బుక్స్ కానీ, మిడ్ వైఫ్స్ రాసిన బుక్స్ కానీ ఇవి చదివాను. సో ఆ బుక్స్ రిఫరెన్సెస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఫస్ట్ బేబీకి ఎప్పటి నుంచి ఫుడ్స్ స్టార్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఫస్ట్ నేను చదివింది ఈ బుక్లో అనమాట. ప్రెగ్నెన్సీ, బర్త్ అండ్ బియాండ్. లైక్ మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ట్రైమిస్టర్ గురించి డీటెయిల్గా ఈ బుక్లో ఉంటుంది. అలానే కాకుండా బేబీ పుట్టిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ తర్వాత ఏంటి అనేది కూడా ఎవ్రీథింగ్ ఈ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. పర్టికులర్గా నేను ఈ మిడ్ వైఫ్ మేరీ లూయిస్ అని తిన రాసిన బుక్ చదివాను అనమాట. బికాస్ దట్ తను ఎవ్రీథింగ్ తను ఒక మిడ్ వైఫ్ అయి ఉండి తను రియల్ ఎగ్జాంపుల్స్ ఏదైతే చూసిందో, తను ఎలా ట్రీట్మెంట్ చేస్తుందో, మనం ఎలా అయితే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతామో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో ఈ బుక్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఫుడ్ జర్నీ గురించి నేను ఇంకొక బుక్లో చదివాను. ఆ బుక్ కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను మిడిల్ ఆఫ్ ద వీడియోలో. మనం ఫస్ట్ సాలిడ్ ఫుడ్స్ పిల్లలకి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు బేసిక్గా మన సరౌండింగ్స్లో కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ ఎవ్రీవన్ మనకి ఏం చెప్తారంటే 6th మంత్ అన్నప్రాసన రోజు మనం ఎప్పుడైతే తినిపిస్తామో ఆ రోజు నుంచే మనం సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తాము. అంతకుముందు మనం తినిపించము. ఆ రోజు నుంచే తినిపించాలి. అండ్ ఆ రోజు తర్వాత నుంచి కూడా తినిపించేది పర్టికులర్గా ఇవే ఉంటాయి అని చెప్పి మనకి అందరూ బేసిక్గా చెప్పేది అది ఒక్కటే. అండ్ మనం కూడా అదే థాట్ ఆఫ్ వ్యూలో ఉండిపోయామన్నమాట. సో ఇదే అని చెప్పి సో జనరేషన్స్ నుంచి అదే వస్తుంది. సో నాకు తెలిసి బేసిక్గా ఎవ్రీ మదర్ రీసెర్చ్ చేసే ఉండుండొచ్చు.
సో నా టైం వచ్చేసరికి నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నా తర్వాత మదర్స్ అయ్యేవాళ్ళు కానీ లైక్ నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd మంత్ 4th మంత్లో ఫుడ్ పెట్టాలి అనేది బిగ్ మిస్టేక్. ఎందుకు అంటే రీజన్ నేను చెప్తాను. బేబీస్కి వెనకాల ఉన్న స్పైన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు అట్లీస్ట్ మనం సపోర్ట్ ఇచ్చినా సరే కూర్చోగలిగేంత కెపాసిటీ వాళ్ళకి అసలు ఉండదు 3rd మంత్ 4th మంత్కి. 5th మంత్ వచ్చే వరకు కూడా వాళ్ళకి కంప్లీట్గా ఉండదన్నమాట. బట్ 5th మంత్ అయిపోయి 6th మంత్లోకి వస్తున్నారు అన్న టైంకి వాళ్ళకి స్పైన్ ఏదైతే ఉంటుందో అది అప్పుడు వాళ్ళకి కొంచెం స్ట్రెయిట్ అయ్యి ఈవెన్ మనం హ్యాండ్స్తో సపోర్ట్ ఇచ్చినా సరే వాళ్ళు కూర్చోగలుగుతారు. ఆ టైం నుంచి మనం ఫుడ్స్ పెట్టచ్చు. స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్గా లేనప్పుడు వాళ్ళు ఇలా వంగిపోతున్నప్పుడు మనం ఏదైనా ఫుడ్స్ ఇస్తుంటే విచ్ ఈజ్ సాలిడ్ నాట్ మిల్క్, సాలిడ్ ఫుడ్ ఇస్తే వాళ్ళకి ఆ స్పైనల్ కార్డ్లో ఎయిర్ బబుల్స్ లాగా స్టక్ అయిపోయి వాళ్ళకి ఫుడ్ డైజెస్ట్ అవ్వడము, లేకపోతే ముక్కులో నుంచి పాలు వచ్చేయటం, లేదంటే మనం ఏదైతే ఆ స్పూన్ ఆఫ్ సెర్లాక్ ఆర్ సంథింగ్ ఏదైతే పెడతామో అది వచ్చేయటము జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది ఒకవేళ వాళ్ళకి కరెక్ట్గా పాసేజ్ అవ్వకపోతే, డైజెస్ట్ అవ్వకపోతే చోకింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది మెయిన్ రీజన్ మనం 3rd 4th మంత్కి ఫుడ్ పెట్టకూడదు అనడానికి. అండ్ దెన్ నేను సెర్లాక్ ఎందుకు పెట్టకూడదు అస్సలు ఎందుకు అని అన్నానంటే, మనకి మేబీ ఆ బాక్స్ వెనకాల ఇంగ్రీడియంట్స్లో చెప్తారో లేదో నాకు తెలీదు, ఆర్ డాక్టర్స్ మీతో డిస్కస్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ షుగర్, చాలా షుగర్ కంటైన్ అయి ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ రికమెండబుల్ ఫర్ ద బేబీస్. బేబీస్కి లైక్ వాళ్ళు 1 year వచ్చే వరకు కూడా షుగర్ అండ్ సాల్ట్ అస్సలు అవసరం లేదు. కానీ మనం ఏదైతే సెర్లాక్ అలవాటు చేస్తామో అందులో కంప్లీట్లీ 100% షుగర్ ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి సెర్లాక్కి అలవాటు పడితే తర్వాత మనం సాలిడ్స్ ఎంత ఇద్దామని ట్రై చేసిన, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తర్వాత రైస్ కానీ అస్సలు తినడానికి ఇష్టపడరు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. బట్ మనకు అది ఎవ్వరూ చెప్పరు. మనకి ఏం చెప్తారు, ఆ టైం వరకు వాళ్ళకి కడుపు నిండిపోవాలి, మళ్ళీ రావద్దనో. నాకు అసలు రీజన్ అర్థం కాదు. ఎందుకు కొంతమంది పీడియాట్రిషియన్స్ ఎందుకు ఇట్లా రాంగ్ మెసేజ్ పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ సెర్లాక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే, కొంతమంది పిల్లలు సాలిడ్ స్టార్ట్ అయిన తర్వాత సెర్లాక్ పెడుతున్నా సరే తినట్లేదు అనో, ఆర్ సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేసాం డాక్టర్, సో మాకు, ఆర్ ఎనీవన్ లైక్ ఇంట్లో పెద్దవాళ్ళతో అయినా సరే మీరు డిస్కస్ చేసినప్పుడు, నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇంట్లో పెద్దవాళ్ళతో మీరు డిస్కస్ చేసినా సరే సాలిడ్ ఫుడ్స్ తినట్లేదు, ఫ్రూట్స్ తినట్లేదు, ఏం తినట్లేదు, కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, ఫస్ట్ థింగ్ మనం పీడియాట్రిషియన్ దగ్గరకో డాక్టర్ దగ్గరకో వెళ్తాం. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ పౌడర్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తారు, ఇది ఒక స్పూన్ పెట్టండి అని చెప్తారు, విచ్ ఈజ్ సేమ్ యాజ్ సెర్లాక్. సెర్లాక్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి పేరు మారుస్తారంతే. నేను అసలు రికమెండ్ చేయను. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్యామిలీస్కి ఆర్ ఫ్రెండ్స్కి కంపల్సరీ షేర్ చేయండి, లైక్ సెర్లాక్ మంచిది కాదు, పెట్టకండి అని చెప్పి. సో దీనివల్ల ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, సో డాక్టర్సే రికమెండ్ చేస్తున్నారు కదా, ఏమవుతుంది అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ రావచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఒక్కసారి ఆ షుగర్ టేస్ట్కి అలవాటు పడితే తర్వాత మనం కొంచెం హెల్తీ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేస్తే, ఫర్ సపోజ్ మనం ఏదైనా వెజిటబుల్స్ అలవాటు చేయాలి అని అంటే వాళ్ళు తినరు. తర్వాత మనం అన్నం, మన కూరలు, అట్లీస్ట్ ఏదో ఒక ఫుడ్ ఐటమ్ హెల్తీగా పెట్టాలని ఎంత ట్రై చేస్తున్నాం, మెయిన్ మనం ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్ పెట్టాలని ట్రై చేస్తాము. ఆ టైం వచ్చేసరికి వాళ్ళు అస్సలు తినరు. అట్లీస్ట్ 1 year తర్వాత మనం ఎంత ట్రై చేసినా, టాడ్లర్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఎంగేజ్ చేసి మనం ఫుడ్ పెట్టాలని ట్రై చేసినా వాళ్ళు తినరు. వాళ్ళు తినాలనుకున్నంత ఒక 4-5 స్పూన్స్ తింటారు, అంటిల్ 2 or 3 ఉంటారు. కొంతమంది మేబీ బాగా తినచ్చు, బట్ ఎవ్రీ బేబీ ఈజ్ నాట్ సేమ్.
మరి సెర్లాక్ ప్లేస్‌లో ఫ్రూట్స్‌లో కూడా షుగర్ లెవెల్ ఉంటుంది గదా! అంటే యాపిల్స్ కూడా స్వీట్‌గా ఉంటాయి గదా! లేదంటే క్యారెట్ కూడా కొన్ని స్వీట్ ఉంటాయి కదా! మరి అవి పెట్టొచ్చా అని డౌట్ రావచ్చు. వాటికి ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అవి న్యాచురల్ షుగర్స్ కాబట్టి ఫ్రూట్స్‌లో ఉండే న్యాచురల్ షుగర్స్‌కి మనం ఓన్ చేసి ఇచ్చే షుగర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది బ్యాడ్, ఇది గుడ్ అని చెప్పచ్చు క్లియర్‌గా చెప్పాలంటే. సో, మనం ఫ్రూట్స్ పెట్టడానికి సెర్లాక్‌తో అసలు డిఫరెన్స్ లేదు. సో, సాలిడ్స్ ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేయొచ్చు, దేంతో ఏంటి అనేది నేను ఎక్స్టెండెడ్ వీడియో ఉంటుంది. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను శ్రియాకి ఏమేమి ఫుడ్స్ పెడుతున్నాను ఆర్ ఏమేమి ఫుడ్స్ బేబీస్‌కి పెడితే మంచిది అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఐ మీన్ నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియోలో చెప్తాను. చూసేయండి. శ్రియా కోసం వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చానంటే వెజ్జీస్లో ఇవి వచ్చేసి బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటారు. సేమ్ మనకి క్యాబేజెస్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, బట్ చిన్న చిన్న సైజెస్లో ఉంటాయన్నమాట. అండ్ వెజ్జీస్ వచ్చేసి ఇదొకటి, అండ్ ఆల్సో బ్రాకలీ తీసుకున్నాను. తిను ఆల్రెడీ బ్రాకలీ టేస్ట్ చూసింది శ్రియా, తనకు నచ్చింది, బాగా తింటుంది. అండ్ స్వీట్ పొటాటోస్ ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ క్యారెట్స్ ఇంట్లో ఉన్నాయి, సో క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో కలిపి పెడతాను కాబట్టి స్వీట్ పొటాటో తీసుకున్నాను. అండ్ ఈ 3 వచ్చేసి వెజ్జీస్. అండ్ ఆల్సో కార్గెట్స్ కూడా తీసుకున్నా. కార్గెట్స్ వచ్చేసి ఏమంటారంటే మనకి సేమ్ బీరకాయలు ఎలాగైతే మనం యూజ్ చేస్తామో అవి కూడా ఇలా ఈ కార్గెట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. లైక్ సేమ్ మనకి చూడడానికి కీరా లాగా ఉంటాయి, బట్ ఇవి కూడా మనం బీరకాయ లాగా చట్నీ అలా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో కార్గెట్స్ ఇవి తీసుకున్నాను. ఇది కూడా ట్రై చేసింది, బాగా తిన్నింది, తనకి నచ్చింది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్, చాలా మంచిది పిల్లలకి. సో ఇది వచ్చేసి వెజ్జీస్. ఫ్రూట్స్ వచ్చేసి నేను రాస్ప్బెర్రీస్ తీసుకున్నాను అండ్ బ్లూబెర్రీస్, సారీ దిస్ ఈస్ బ్లాక్బెర్రీస్, అండ్ ఇది వచ్చేసి బ్లూబెర్రీస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి పేర్స్. ఇవి చాలా మంచిది పేర్స్, తను ఆల్రెడీ తినింది. పేర్స్ వచ్చేసి ఇవి డైజెషన్కి చాలా మంచిది అనమాట పిల్లలకి. ఎవరైతే మనం ఫుడ్స్ ఇప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నామో వాళ్ళకి పేర్స్ పెడితే చాలా మంచిది. సో ఇదొకటి. అండ్ యాపిల్స్ యాజ్ యూజువల్. సో యాపిల్స్ వచ్చేసి ఫస్ట్ ఫుడ్ మనం అదే కదా పిల్లలకి ఎవరికైనా స్టార్ట్ చేసేది. సో నేనేం చేస్తానంటే యాపిల్ ప్లస్ పేర్ 2 మిక్స్ చేసి పెడతాను కాంబినేషన్. నేను మీకు మళ్ళీ అది చూపిస్తాను ఎలా ఏం చేస్తాను అని చెప్పి. సో ప్రజెంట్ అయితే ఇవి తీసుకొచ్చాను వెజ్జీస్ ఈ వీక్కి. సో నెక్స్ట్ చూద్దాం నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను. యూజువల్గా శ్రేయ వచ్చేసి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4:35కి అలా లెగుస్తుంది అనమాట. అలా లేచినప్పుడు ఫస్ట్ నేను మిల్క్ ఇస్తాను. దాని తర్వాత కాసేపు ఆడుకొని మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ పడుకొని కొంచెం సేపు మళ్ళీ అలా పడుకొని లేచి, నేను మార్నింగ్స్ టైంలో అయితే తనకి ఏమీ ఫుడ్ పెట్టను. తను 2-3 టైమ్స్ మిల్క్ తాగి లేచిన తర్వాత అరౌండ్ 11:30-12 ఆ టైంకి మాత్రం తనకి లంచ్ లాగా అలవాటు చేయడం కోసం ఆ టైంలో ఫ్రూట్స్ ఇస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి 3:30-4 ఆర్ 5 లోపు ఒక్కొక్కసారి తన స్లీప్ సైకిల్ని బట్టి ఆ టైంలో డిన్నర్ లాగా ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చి నేను తనకి యాపిల్ అండ్ పేర్ 2 కలిపి కాంబినేషన్ లంచ్ లాగా పెడుతున్నాను. మార్నింగ్ అరౌండ్ 11 o'clock అలా అవుతుంది. సో 2 కూడా పీల్ చేసి వాష్ చేసిన తర్వాత పీల్ చేసి పీసెస్ కట్ చేసి స్టీమ్ చేస్తాను ఫస్ట్ నేను. ఈ పేర్ ఫ్రూట్ వచ్చి సేమ్ లైక్ మనకి ఇండియాలో జామకాయ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. బెనిఫిట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ జామకాయ లాగే అనమాట. తెలుగులో మనం బేరి పండు అని అంటాము.
ఈ ఫ్రూట్ వచ్చేసి సాలిడ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిన పిల్లలకైతే డైజెషన్ ఈజీగా ఉంటుంది. ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే కొంచెం కొంతమందికి కాన్స్టిపేషన్ అన్యూజువల్గా అలా అవుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఈ ఫ్రూట్ హెల్ప్ఫుల్ అవుతుంది. నేను సాలిడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఇప్పుడైతే మమ్మీ నాకు హెల్ప్కి ఉన్నారు, కాకపోతే ఇంకొక వీక్లో మమ్మీ ఇండియా వెళ్ళిపోతున్నారు అనమాట. మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం పని ఎక్కువ అవ్వటము, ఆ టైంలో నేను కొంచెం తనకి సపరేట్గా ఫుడ్స్ స్టవ్ మీద చేసి పెట్టాలన్నా, కొన్నిసార్లు స్టవ్ ఆన్ చేసి మర్చిపోవటము, అవి స్టీమ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి అంతేకాకుండా అవి ఎంతసేపు స్టీమ్ అవ్వాలి అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే ఈ ఫుడ్ ప్రాసెసర్లో మనం టైం సెట్ చేసేసి పెట్టి వాటర్ పోసి పెట్టేస్తే అది అనుకున్న టైంకి అయిపోతుంది. ఈ ఫుడ్ ప్రాసెసర్ వచ్చేసి నేను చెఫ్ హ్యాండీ అని చెప్పి తీసుకున్నాను. అరౌండ్ 9,000 అలా పడింది ఐఎన్ఆర్లో. అయితే శ్రియా నిద్ర లేసేలోపు నేను టైమర్ సెట్ చేసేసి స్టీమ్ చేసి పెట్టేస్తుంటే అయిపోతుంది. సో ఇదొచ్చేసి నేను తనకి యోగర్ట్ పెడుతున్నాను అనమాట, విత్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్తో పాటుగా విడిగా సపరేట్గానే యోగర్ట్ పెడతాను. 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ పెడతాను తనకంతే. ఇది 0% ఫ్యాట్ అలాగే 0% షుగర్ ఉన్నది చూసి తీసుకోవాలి పిల్లలకి పెట్టాలి అని అనుకుంటే. యాపిల్ అండ్ పేర్ ప్యూర్ తిన్న తర్వాత తనకి బర్ప్ వస్తుందన్నమాట. అది వచ్చిన తర్వాత ఒక కొన్ని మినిట్స్ గ్యాప్ తర్వాత యోగర్ట్ పెడతాను. తను 1 స్పూన్ తింటే 1 స్పూనే పెడతాను, లేదంటే 2 తినగలిగితే 2 పెడతాను, ఫోర్స్ చేయను. వెరీ ఫస్ట్ డే యోగర్ట్ పెట్టినప్పుడు అస్సలు తినలేదు, చాలా ఏడ్చింది, ఊసేసింది, చిరాకు చేసుకుంది. నేను అనుకున్నాను ఇంకా తినదేమో అని. బట్ సెకండ్ డే మళ్ళీ పెడితే మాత్రం మంచిగా తినింది. నేను ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టి ఏం చేస్తుంది అని చెప్పి వచ్చి చూసేసరికి తను ఆల్రెడీ లేచింది. మా మమ్మీ సాంగ్స్ ఏవో పెడితే చూస్తుందన్నమాట. తనకి నచ్చిన కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి, ఆ సాంగ్స్ పెడితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఫ్యూ మినిట్స్ మేము పనిలో ఉంటే కాసేపు ఎంగేజ్ చేయడానికి మేము తనకి పెడతామన్నమాట, ఏదన్నా ఒక సాంగ్ అలా ఇలా చూసుకుంటూ మధ్యలో. బట్ మంచిగా చూస్తుంది. ఇక్కడ నేను తనని హై చైర్లో కూర్చోబెట్టి బెల్ట్స్ ఉంటాయి కదా అవి పెడుతున్నాను. యూజువల్గా అయితే ఫస్ట్ తనకి సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా మేము మీద కూర్చోపెట్టుకొని లైక్ పడుకోబెట్టుకొని తనకి ఫుడ్స్ అలవాటు చేసాము. కాకపోతే తను ఫుడ్ ఎప్పుడైతే పెడుతున్నామో ఆ టైంలో తను పడుకోవటానికి ఇష్టపడట్లేదు. డైరెక్ట్గా లేచి కూర్చుంటుంది సపోర్ట్ తీసుకొని, అండ్ పడుకోవడానికి ఇష్టపడకుండా కూర్చొనే తింటాను అన్నట్టుగా చేస్తుంది. ఇంకా అప్పుడు నేనేం చేశానంటే పిల్లోస్ సపోర్ట్ తోటి ఇంట్లో ఉన్న చైర్తో కూర్చోబెట్టి ఫస్ట్ అలవాటు చేశాను. అప్పుడు తింటుంది అని అనుకున్నప్పుడు హై చైర్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా మేము అమెజాన్ నుంచే తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇప్పుడు నేను తనకి వేస్తున్నది సేమ్ లైక్ బిబ్ టైప్ అనమాట, కాకపోతే కొంచెం పెద్దది, విచ్ కవర్స్ ఎవ్రీథింగ్. ముందు కూడా తనకి కింద ఫుడ్ పడడానికి ఛాన్స్ ఉండదు, మీద పడడానికి ఛాన్స్ ఉండదు, టేబుల్ మీద కూడా పడడానికి ఉండదు అనమాట. ఎనీవే నేను కింద ఒక షీట్ ప్రొటెక్షన్ కింద వేశాను. అయినా సరే ఇది పెట్టడం వల్ల తనకి మీద పడకుండా ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఈ బిబ్ వచ్చి మోస్ట్లీ వాళ్ళంతట వాళ్ళు తినే టైంకి అయితే ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం ఇచ్చేది ప్యూర్స్ కాబట్టి అవి ఇంకెక్కువ వాళ్ళు ఊసేయటము మీద పడటం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక ముందే తీసుకున్నాను నేను ఇది. శ్రియాకి హై చైర్ బాగా నచ్చింది. కూర్చోబెట్టంగానే ఎగ్జైట్ అయిపోతుంది. బిబ్ పైన కొన్ని ఫ్రూట్స్ పిక్చర్స్ ఉంటాయి, అవి చూసి వాటిని ఎగ్జైట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఫ్రూట్స్ని చూసి. అండ్ తనకి అర్థమైపోతుంది లైక్ అది కూర్చోబెట్టంగానే ఫుడ్ అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తే ఫుడ్ స్టీమ్ అయిపోయిన తర్వాత 5 బీప్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది ఫుడ్ స్టీమ్ చేయడం అయిపోయింది అని చెప్పి. నేను నార్మల్గా అయితే 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. కాకపోతే యాపిల్ ఒక్కొక్కసారి సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదు అని అనిపిస్తే మాత్రం ఒక 2 or 3 మినిట్స్ ఎక్స్ట్రా పెడతాను. ఇవాళ నేను ఈ వీడియో చేసినప్పుడు మాత్రం నేను 17 మినిట్స్ పెట్టాను. స్టీమ్ అయిపోయిన తర్వాత మనం పోసిన వాటర్ కింద జార్లోకి వస్తాయి. అవి తీసేసి జార్ వాష్ చేసేసి మనం యాపిల్ అండ్ పేర్ ఫ్రూట్ పీసెస్
ఈ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా వాటర్ అవసరం లేకుండా కూడా బ్లెండ్ చేయొచ్చు, బట్ ఒక 2 or 3 డ్రాప్స్ వాటర్ వేసి బ్లెండ్ చేస్తే కంప్లీట్గా ప్యూర్ అయిపోతుంది, కొంచెం గట్టిగా పేస్ట్ లాగా అవ్వకుండా. సో దట్ మనకి ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఫుడ్ ప్రాసెసర్లో నాకు నచ్చింది ఏంటంటే, మనం జార్ అండ్ దానిపైన ఉన్న లిడ్ ఏదైతే కరెక్ట్గా సెట్ చేసేదాకా పైన స్క్రీన్ వర్క్ అవ్వదు. అందులో మీరు చూస్తే ఆప్షన్స్ ఆటో బ్లెండ్ అండ్ ఆల్సో మాన్యువల్ బ్లెండ్ కూడా ఉంది. మాన్యువల్ బ్లెండ్ వచ్చేసి మనం బటన్ పట్టుకొని బ్లెండ్ చేసినంతసేపు అవుతుంది. ఆటో బ్లెండ్ వచ్చేసి మనం అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది ఒక 3 or 4 టైమ్స్కి ఆగి అయ్యి కాన్స్టాంట్గా అట్లా అవుతుందన్నమాట. లైక్ అది బ్లెండ్ చాలు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆగిపోయి 5 బీప్స్ వస్తుందన్నమాట. నేను కొన్నిసార్లు ఇంకేదైనా పని ఉన్నప్పుడు మాత్రం ఆటో బ్లెండ్ పెట్టేస్తాను, లేదంటే మాన్యువల్ బ్లెండ్ ఆప్షనే తీసుకుంటాను. ఇక్కడ చూస్తే కంప్లీట్గా ప్యూర్ అయిపోయింది అండ్ మనకి అర్థమైపోతుంది ఏ కన్సిస్టెన్సీతో మనం బేబీస్కి పెట్టచ్చు అని చెప్పి. కమింగ్ టు ద బౌల్స్ వచ్చేసి బౌల్ కానీ స్పూన్ కానీ నేను తనకి సిలికాన్ తీసుకున్నాను. స్పూన్స్ వచ్చేసి మనం స్టీల్వి కానీ వెండివి కూడా కొంతమంది పెడతారు. అవి వాళ్ళ డెంటల్కి సంబంధించిన వాటికి అసలు మంచిది కాదు, చాలా సెన్సిటివ్ కాబట్టి అప్పుడే మనం స్టీల్ ఆర్ వెండి వాటితో పెట్టకూడదు. సిలికాన్తో అలవాటు చేసి మెల్లగా పెట్టచ్చు. ఇక్కడ నేను ఫుడ్ ఎంత వామ్గా ఉంది, తను తినగలుగుతుందా లేదా అని చెప్పి ఫస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఫస్ట్ స్పూన్ ఏదైతే ఫీడ్ చేస్తానో తనకి ఫస్ట్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ వియర్డ్గా ఇస్తుంది, వ్యాక్ అన్నట్టెట్లను. బట్ గ్రాడ్యువల్గా సెకండ్ థర్డ్ స్పూన్స్కి అలవాటు అయిపోతుంది. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ ఇట్లానే చేస్తుంది. ఎందుకో తెలియదు, మేబీ తనకి టేస్ట్ ఇప్పుడిప్పుడే అలవాటు అవ్వడం వల్ల అనుకుంటా. బట్ తను మాత్రం యాపిల్ అండ్ పేర్ కాంబినేషన్ బాగా తింటుంది, చాలా బాగా నచ్చింది తనకి. యాపిల్ పేర్ కాకుండా ఇంకా నేను ఫ్రూట్స్ వచ్చేసి బనానా, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ వరకు పెడుతున్నాను, అన్నీ బాగానే తింటుంది. కమింగ్ టు రాస్ప్బెర్రీ అండ్ అవకాడో అసలు తినట్లేదు, ఎందుకో తెలీదు. అన్నీ ఇష్టంగా తెలియాలి అని చెప్పి కూడా మనకి లేదు కాబట్టి ఇంకా తనకి నచ్చినవి, తనకి ఓకే అనుకున్నవి కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో యాపిల్ అండ్ పేర్ తినిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని యోగర్ట్ తింటుంది, మంచిగా తినేస్తుంది. 1.5 స్పూన్ కంప్లీట్గా అయితే యోగర్ట్ తింటుంది. తను తిన్నంతసేపు నేను ఏదో ఒక రైమ్స్ కబుర్లు చెప్పుకుంటూ అది ఇది అని ఏదో ఒకటి ఎంగేజ్ చేసుకుంటూ చెప్తే తినేస్తుంది. అండ్ యోగర్ట్ తినడం అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ తనకి వాటర్ ఇస్తానన్నమాట. మెల్లగా అలవాటు చేస్తున్నా గ్రాడ్యువల్గా, అంతకన్నా ఎక్కువ ఇస్తే పిల్లలకి మంచినీళ్ళు కోల్డ్ వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం 2 or 3 4 స్పూన్స్ అంతే, అంతకు మించి పెట్టకూడదు. అండ్ నేను మీకు ముందు వీడియో స్టార్టింగ్లో చెప్పిన 2 బుక్స్ గురించి చెప్పిన వాటిలో ఇది సెకండ్ బుక్ అనమాట, ఫస్ట్ ఫుడ్స్ బుక్ అనమాట. ఇది వచ్చి మనం స్టార్ట్ చేసే 6th month ఫుడ్ జర్నీ నుంచి అరౌండ్ 12 months వరకు అన్ని మీల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెసిపీస్తో సహా అన్నీ ఉంటాయి. యూజువల్గా మనకి తెలిసిన 1, 2, 3 లేదా 4 మహా అయితే 5, 6 రెసిపీస్ తప్ప మనం ఇంకేం పెట్టలేము. వాళ్ళు కూడా ఇంక అంతకన్నా ఎక్కువ తినరు మనం అలవాటు చేయకపోతే. బట్ అన్ని రెసిపీస్ అలవాటు చేయాలి, ఏదో ఒక రకంగా అట్లీస్ట్ ఒక 20 అలవాటు చేస్తే తనకు ఒక 12 or 13 అన్న అలవాటు అవుతాయి అన్న ఇదితోటి నేను తనకి బుక్ తీసుకున్నాను. ఇందులో ప్రతిదీ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా ఉంది, బాగా నచ్చింది. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ మనకి ఎవ్రీథింగ్ లేబుల్ చేసి ఉంటుందన్నమాట, ఎక్కడ 6th monthలో ఏమేం అలవాటు చేయాలి ఫస్ట్, అండ్ దాని తర్వాత గ్రాడ్యువల్గా ఇంకేమేం పెట్టాలి.
ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా పెట్టాలి, వీక్లో ఎన్ని టైమ్స్కి పెట్టాలి అని చెప్పి కూడా ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చారు. 1 డే ముందు రేపు ఏం పెట్టాలి అని చెప్పి మీల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ బుక్లో చూసుకొని దాన్ని బట్టి గ్రాసరీస్ కూడా ఏ వీక్ ఆ వీక్ కూడా తెచ్చుకొని ఈ వీక్ ఇవి పెట్టాలి అనే ఒక ఐడియా ఉంటుందన్నమాట. అంటే ఇంకా సేమ్ లైక్ క్యాబేజ్ బట్ స్మాల్ క్యాబేజ్, మినియేచర్ క్యాబేజెస్ అని చెప్పి అనొచ్చు. ఇవి వచ్చేసి పైన ఉన్న లీవ్స్ని తీసేసి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు లీవ్స్ తీసేసి ఒక 2 or 3 స్లైసెస్ లాగా కట్ చేసి స్టీమ్ చేయాలన్నమాట. నార్మల్గా వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఇందాక చెప్పినట్టు 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. కానీ నేను ఇవి ఎందుకో కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో అని చెప్పి 20 మినిట్స్ పెట్టాను. అండ్ ఇక్కడ చూస్తే ఒక ప్యాకెట్ వచ్చి తనకి 3 టైమ్స్కి వస్తుంది. తనకి ఏదైనా ఫస్ట్ టైం ఫుడ్ అలవాటు చేస్తే మాత్రం నేను అది కంటిన్యూస్గా 3 days వరకు పెడతాను. బికాస్ తనకు అది పడుతుంది లేనిది తెలుస్తుంది కాబట్టి నేను ఇది మా సిస్టర్ని అడిగి తెలుసుకున్నాను. శ్రియ ఫుడ్ పెట్టే టైంకి మంచిగా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో తనని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. సో ఈవినింగ్ తనకి వాళ్ళ ఫాదర్ ఫీడ్ చేస్తున్నారనమాట. మొత్తం అన్నీ వేసి తన వర్క్ అయిపోయిన తర్వాత శ్రీనాథ్ వచ్చి తనకంతా కూర్చోబెట్టి నేనే పెడతాను అని చెప్పి ఈవినింగ్స్ మోస్ట్లీ తనే పెడతాడు. సో ఇది తనకి ఫస్ట్ టైం ఈరోజే, అందుకే కొంచెం ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా పెట్టింది. బట్ తర్వాత మంచిగా తిన్నది. నేనైతే అసలు తినదేమో అనుకున్నాను, బట్ చాలా బాగా తినింది. మంచిగా అడిగి ముందుకి ఇట్లా వచ్చి అని చెప్పి మంచిగా తిన్నది. ఎంగేజ్ చేసుకుంటూ మాటలు చెప్పుకుంటూ పెడితే మంచిగా తినేసింది. శ్రీనాథ్ కబుర్లు చెప్పుకుంటూ పెడుతుంటే తన వైపు చూసుకుంటూ ఐ కాంటాక్ట్ ఇస్తూ తింటుందన్నమాట. తనకి ఫుడ్ సరిపోయింది, ఫుల్ అయింది అని అనిపిస్తే ఐదర్ హ్యాండ్తో మన హ్యాండ్ని నెట్టేస్తుంది, లేదంటే ఇంకా నోరు తెరవదు, టైట్గా పెట్టేసి ఇంకా చాలు సరిపోయింది అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా సో అలా అర్థం చేసుకొని ఆపేస్తాము. ఇంక ఇక్కడ ఫుల్ హ్యాపీగా తినేసింది, ఇంకా నవ్వుతూ ఉందన్నమాట. అండ్ తనకు ఆల్రెడీ యాపిల్ అండ్ పేర్ కాంబినేషన్ అలవాటు ఉంది కాబట్టి నేను నెక్స్ట్ డే మార్నింగ్ తనకి డిఫరెంట్గా ట్రై చేద్దాము, నెక్స్ట్ ఇంకా కొత్తది ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. బ్లాక్బెర్రీ ఆల్రెడీ తినింది, సో నేను ఈ బ్లాక్బెర్రీని వచ్చేసి యోగర్ట్తో మిక్స్ చేసి పెడదామని చెప్పి పెడుతున్నాను. ప్లెయిన్ యోగర్ట్ రోజు కాకుండా. సో దానికోసం 2 or 3 మీడియం సైజ్ బ్లాక్బెర్రీస్ తీసుకొని ఫోర్క్ స్పూన్ తోటి బ్యాక్ సైడ్ నుంచి స్మాష్ చేశాను అండ్ అందులో యోగర్ట్ మిక్స్ చేశాను. అండ్ ప్లెయిన్గా డైరెక్ట్గా ఇవ్వడానికి నేను రాస్ప్బెర్రీస్ ఇచ్చాను ఆ రోజు, ఫస్ట్ డే తనకు అలవాటు చేసింది. బట్ ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ తను అంత ఇష్టంగా తినలేదు రాస్ప్బెర్రీస్. ఒక 4 or 5 స్పూన్స్ అట్లా కష్టంగా పెట్టుకుంది, ఇంకా అవ్వట్లేదు, తనకి ఊసేస్తుంది వ్యాక్ వ్యాక్ అని చెప్పి. సో ఇంకా నేను తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆపేసి యోగర్ట్ పెట్టాను. యోగర్ట్ది బాగానే తినింది. అండ్ ఈ ప్యూర్ వచ్చేసి బ్లూబెర్రీస్ అనమాట. బ్లూబెర్రీస్ని ఆర్ బ్లాక్బెర్రీస్ అండ్ అలానే రాస్ప్బెర్రీస్ని స్టీమ్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా ప్యూర్ చేసి పెట్టచ్చు. సో ఇక్కడ మాకు మిడ్ వైఫ్స్ వెబ్ లింక్ ఇచ్చారనమాట, ఎక్కడ ఎలా ఫుడ్స్ ఏమేమి పెట్టాలి మీల్ ఐడియాస్ అని చెప్పి. దానికోసం NHS బేబీ ఫుడ్ రెసిపీస్ అని చెప్పి టైప్ చేస్తే గూగుల్లో ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనకి బేబీస్ ఏజ్ వైజ్ ఉంటుందన్నమాట. బేబీస్ ఏజ్ వైజ్ చూసుకుంటే అరౌండ్ 6 months అని ప్రెస్ చేస్తే ఇక్కడ అన్ని ఈ ఉన్న ఫుడ్ ఐడియాస్ అన్ని 6 months అరౌండ్ ఏజ్ వాళ్ళకి పెట్టే రెసిపీస్ వస్తాయి. మోస్ట్లీ నేను ఇంకా ఫింగర్ ఫుడ్స్ అయితే స్టార్ట్ చేయలేదు, ఓన్లీ ప్యూర్సే పెడుతున్నాను. కమింగ్ వీక్ లైక్ 6th month 4th week నుంచి ఫింగర్ ఫుడ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అది మళ్ళీ మీకు 7th month ఫుడ్ తను ఎలా తింటుంది అని చెప్పి ఇంకొక వీడియో చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీకు ఎవ్రీ ఏజ్ అరౌండ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు సెలెక్ట్ చేసుకుంటే అలా అన్ని రెసిపీస్ ఇచ్చారనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. చూసారు కదా వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేయండి.
అండ్ ఎవరైనా ఇంకా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.